నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళేవారు. ఎంతమంది పిల్లలు కావాలో ప్లాన్ చేసుకొని ఆ తర్వాత సర్జరీ చేసుకునేవారు. కానీ ఇన్ కేస్ దురదృష్టవశాత్తు ఆ పిల్లలకి ఏదైనా జరిగితే మళ్ళీ పిల్లలు కావాలనుకునేటప్పుడు చాలా ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉంటుంది. దానికోసం ఇప్పుడు పిల్లలకి మధ్యన కొంత గ్యాప్ను కూడా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు. సో దీనికోసం అసలు బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అండ్ లావ్ అయిపోతామేమో ఇలాంటి రకరకాల అనుమానాలు కూడా మనలో చాలా మందికి ఉన్నాయి. అసలు నిజానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి కేర్ తీసుకోవచ్చు ఈ పిల్లలు పుట్టకుండా ఉండటానికి, ఈ విషయాలన్నిటిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, ఒకప్పుడైతే ఖచ్చితంగా ఒకరా ఇద్దరా ముందే ప్లాన్ చేసుకోవాలి, టకటక అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించేసుకోవాలి అని అనుకునేవారు. బట్ ఇప్పుడు చాలా వరకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వద్దు అని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఈ బర్త్ కంట్రోల్ అనేది ఏ రకంగా చేసుకోవచ్చు, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేయించుకోకుండా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఎలా చేయొచ్చు అంటారు ప్లానింగ్? ఒకప్పుడు నిజంగానే స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చాలా చేసేవాళ్ళము. ఆల్మోస్ట్ కంపల్సరీ ఎవ్రీ ఉమెన్ వచ్చేవారు. ఈ సిజేరియన్ అప్పుడు చేసేవాళ్ళము. ఇప్పుడు అది జరగట్లేదు. మీరు అన్నట్టు ఒక్కొక్కసారి సిజేరియన్ తర్వాత వీళ్ళు మైండ్ మార్చుకోవచ్చు, లేదా బేబీ హెల్తీగా ఉండకపోవచ్చు ఎక్సెట్రా. అండ్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ కాన్సెప్ట్ మారింది. ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అనే కాన్సెప్ట్ మారింది. బికాస్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయడానికి మత్తు ఇవ్వాలి, లాపరాస్కోపీ ద్వారా చేయాలి. సో ఒక హాఫ్ డేనో 1 డేనో హాస్పిటల్లో ఉండిపోవాలి, దానికి ఖర్చు అవుతుంది, ఇన్సూరెన్స్ కవర్ చేయదు. అండ్ 3 అది ఫ్యామిలీ ప్లానింగ్ తప్ప. ఇప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుట్టారు తప్ప వేరే హెల్త్ బెనిఫిట్స్ అంటూ ఏమీ లేవు. అదొక్కటే, దాని పని అదొక్కటే, ఇక పిల్లలు పుట్టకుండా చేస్తుంది. దానికి నేను ఇంత ఖర్చు పెట్టి ఒక ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ అప్పుడు ఏదన్నా తేడా అవ్వచ్చు, అనెస్థీసియాలో తేడాలు జరగవచ్చు, ఆర్ ఏదన్నా ఇంజరీ అవ్వచ్చు ఎక్సెట్రా. సో హెల్త్ వర్సెస్ బెనిఫిట్స్ అంటే దాని రిస్క్ ఏంటి, దాని మూలంగా నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకుందాం. సరే, మనం స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ చేయలేదు, సో వీళ్ళకి వేరే ఆప్షన్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఎస్పెషలీ మ్యారీడ్ కపుల్లో హస్బెండ్ కాంట్రసెప్టివ్ కాండోమ్ వాడటానికి పెద్దగా ఇష్టపడరు, స్టేబుల్ రిలేషన్షిప్ కాబట్టి. సో ఒక లేడీకి మనం ఇవ్వదగ్గ ఆప్షన్స్ ఏంటి? ఒకటి బర్త్ కంట్రోల్ పిల్. బర్త్ కంట్రోల్ పిల్ వేసుకుంటే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ రావు. పీరియడ్స్ టైం టు టైం ఖచ్చితంగా మీకు 2 నెలల ముందే చెప్పొచ్చు నాకు ఈ రోజున పీరియడ్ రాబోతుంది అని. అంత ప్రెడిక్టబుల్ పీరియడ్స్ వస్తాయి. బర్త్ కంట్రోల్ పిల్ పైన ఉన్న వాళ్ళకి 3 to 4 days మోడరేట్ బ్లీడింగ్ ఉంటుంది. తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది పీరియడ్. జుట్టు బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, యాక్ని, పింపుల్స్, ఫ్రాంటల్ బాల్నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పీసీఓడి రాదు, వాళ్ళకి పీసీఓడి వచ్చే ప్రసక్తే లేదు. మరి ఏంటి మ్యామ్, చాలా మంది బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటే లావ్ అయిపోతున్నాము. లుక్ అండి, బర్త్ కంట్రోల్ పిల్ పైలో హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఒక 1/2 లీటర్ వాటర్ రిటెన్షన్ ఉంటుంది బాడీలో. పీరియడ్ ముందు మనకి ఎలా కొంచెం బాడీ హెవీగా అనిపిస్తుందో అలా. సో 1/2 kilo ఎవరైనా వెయిట్ పుట్ ఆన్ చేస్తే ఒప్పుకుంటాను. అది చెప్తుంది, మెడిసిన్ పైన రాసి ఉంటుంది స్లైట్ వాటర్ రిటెన్షన్ అని. అంతకన్నా ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ దానిపైన మనం బ్లేమ్ చేయలేము. ఓకే ఓకే. బట్ దాన్ని హ్యాపీ పిల్ అంటారు. ఎందుకు అంటే హార్మోన్స్ కరెక్ట్గా పడతా ఉంటే మన బాడీలోకి అప్ అండ్ డౌన్ లేకుండా మనుషులు హ్యాపీగా ఉంటారు. సో ఆ హ్యాపీనెస్లో మేబీ అపెటైట్ ఇంక్రీజ్ అయ్యి ఇంకో రీజన్ ఉందేమో వెయిట్ గెయిన్కి. కానీ ఎగ్జాక్ట్గా వేసుకోవాలేమో కదా, పిల్లలు మధ్యలో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా రోజు ఎలా పళ్ళు తోముకోవడం మర్చిపోమో సేమ్ టైం టు టైం, అలాగే రాత్రి పడుకునే ముందు టాబ్లెట్ వేసుకోమంటాము. బట్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ నాకు ఎందుకు ఆ హార్మోన్ పిల్ చాలా చాలా ఇష్టము అంటే అది గర్భసంచి క్యాన్సర్ని, అండాశయ క్యాన్సర్ని 50% తగ్గిస్తుంది. అది వేసుకున్నన్ని రోజులే కాదు, 6 నెలలు ఎవరైనా లేడీ బర్త్ కంట్రోల్ పిల్ వేసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళ రిస్క్ తగ్గిపోయి ఉంటుంది. సో ఇట్ ప్రొటెక్ట్స్ పీపుల్ ఫ్రమ్ క్యాన్సర్. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మీ ఇంట్లో చాలా స్ట్రాంగ్ రిస్క్ ఉంటే, అమ్మకి కానీ అక్కకి కానీ లేదా ఇద్దరు అమ్మ వైపు నాన్న వైపు ఉంటే మట్టుకు ఈ కాంట్రసెప్టివ్ పిల్ అడ్వైస్ చెయ్యము. లేకపోతే ఇది క్యాన్సర్స్ని తగ్గిస్తుంది అండ్ ఎన్నో రకాల బెనిఫిట్స్. ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సరా? Only breast cancer. That is the only cancer when we don't like to give birth control pill.
సో దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. గవర్నమెంట్ సబ్సిడీతో తక్కువ డబ్బులకి ఈ మందులు దొరుకుతాయి. కొన్ని ఎక్స్పెన్సివ్ అని కూడా కాదు. వెయిట్ గెయిన్ ఈజ్ అ మిత్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ. 1/2 కిలో పైన వెయిట్ గెయిన్ దీంతో ఉండకూడదు. దాన్ని లాజిస్టిక్స్ అండ్ సైంటిఫిక్గా మీరు ఆలోచిస్తే. సో బర్త్ కంట్రోల్ పిల్ ఎవరైనా 50 ఏళ్ళు వచ్చే వరకు వేసుకోవచ్చు. మన కంట్రీలో బర్త్ కంట్రోల్ పిల్ వేసుకోవడానికి చాలామంది హెసిటేట్ చేస్తారు. బట్ డెవలప్డ్ కంట్రీస్లో 15-16 వయసు నుంచి ఆల్మోస్ట్ ఫ్యామిలీ కంప్లీట్ అయ్యే వరకు ఒక 20 ఇయర్స్ వరకు బర్త్ కంట్రోల్ పిల్ వేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో నేను అందరినీ 30 ఏళ్ళు వేసుకోమని చెప్పట్లేదు. బట్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ అ లాట్ ఆఫ్ విమెన్. ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంజెక్షన్. 3 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే మీకు ఆ 3 నెలలు మీకు ప్రెగ్నెన్సీ రాదు. బట్ ఇందులో కొంచెం వెయిట్ గెయిన్ ఉంది అండ్ ఇర్రెగ్యులర్ స్పాటింగ్ ఉంది. ఈ 3 నెలలకు ఒకసారి వేసుకునే టైప్ ఇంజెక్షన్ని 3 ఏళ్ళకి సరిపడా ఒకటి ఉంది. అది ఒకసారి ఇంజెక్ట్ చేయించుకుంటే ఫర్ 3 ఇయర్స్ బర్త్ కంట్రోల్ ఉంటుంది. బట్ అగైన్ స్లైట్ వెయిట్ గెయిన్ ఉంది, ఇర్రెగ్యులర్ స్పాటింగ్ ఉంది. ఒకప్పుడు కాపర్ టీ అని, లూప్ అని గర్భసంచిలోనే పెట్టేసేవారు. ఇప్పుడు అది పెట్టట్లేదు. బికాజ్ అది పెట్టించుకున్న వాళ్ళకి పెల్విక్ పెయిన్, పీరియడ్స్ అప్పుడు నొప్పి, పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం చూసేవాళ్ళము. సో అనవసరంగా పీరియడ్స్ అప్పుడు బ్లడ్ ఎక్కువ పోతే మళ్ళీ ఎనీమియా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు కొత్తది కాదు, ఇది కూడా 20-25 ఏళ్ళ నుంచి యూఎస్ఏలో, యూకేలో వాడుతున్నారు. ఇందులో హార్మోన్ ఉంటుంది. ఓకే. సో ఈ హార్మోన్ కాయిల్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే పీరియడ్స్ తక్కువగా వస్తాయి. సో పీరియడ్ అప్పుడు బ్లడ్ ఎక్కువ పోదు, లిమిటెడ్గా పోతుంది లేదా చాలా తక్కువ పోతుంది, కానీ ఎక్కువైతే పోదు. 7 ఏళ్ల వరకు ఆ ట్యాబ్లెట్, గర్భసంచిలో పెట్టిన ఈ ట్యాబ్లెట్ 7 ఏళ్ళు పనిచేస్తుంది. 7 ఏళ్ల పాటు బర్త్ కంట్రోల్ ఉంటుంది. థర్డ్ అడ్వాంటేజ్, ఈ ట్యాబ్లెట్ ఉన్నన్నాళ్ళు గర్భసంచి క్యాన్సర్ రాదు. సూపర్. అయితే అండాశయ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ 50% తగ్గుతుంది. యూటరైన్ క్యాన్సర్ 99.99% తగ్గుతుంది. అండ్ ఇది పెట్టించుకుని తీపించుకున్నాక కూడా ఈ క్యాన్సర్ రిస్క్ తగ్గే ఉంటుంది. సో ఇప్పుడు ట్యూబెక్టమీ చేస్తాను, ఖర్చు అవుతుంది ఆవిడికి, పిల్లలు పుట్టరు. అడ్వాంటేజ్ ఏముంది? అది తప్ప నిల్. అదే అందులో 10% కాదు, 100% ఖర్చు కూడా కాదు ఈ బర్త్ కంట్రోల్ పిల్ లేదా ఈ హార్మోన్ కాయిల్తో. అడ్వాంటేజ్, క్యాన్సర్ నుంచి కాపాడుతుంది, పీరియడ్స్ తక్కువగా వస్తాయి, పీరియడ్స్ అప్పుడు బ్లడ్ ఎక్కువ పోదు. సో దేర్ ఆర్ మోర్ అడ్వాంటేజెస్. ఎవరైనా నాకు 7 ఏళ్ళు వద్దు, 2 ఏళ్ల తర్వాత బేబీ కావాలి అనుకున్నారు అనుకోండి, తీసేసిన 2 monthsకి మళ్ళీ దే కెన్ స్టార్ట్ ట్రయింగ్ ఫర్ అ బేబీ. ఇవి బెటర్ ఆప్షన్స్ అసలు. దీస్ ఆర్ బెటర్ ఆప్షన్స్. అందుకే మీరు అమెరికా వెళ్ళండి, యూకే వెళ్ళండి, ట్యూబెక్టమీ చేయమంటే చేయరు. ఇగో అమ్మ నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, తక్కువ, ఈజీ, ఏ మత్తు అవసరం లేదు, ఏ డాక్టర్ మిమ్మల్ని ఎక్కడ కొయ్యరు, ఈజీగా సింపుల్గా ఇవి క్లినిక్లో చేసేస్తాము, ఇవి ట్రై చేయండి ముందు అని అంటారు. అవి ట్రై చేశాక ఆటోమేటికల్లీ మళ్ళీ ఆపరేషన్ వరకు ఎవరు వెళ్ళరు. సో ఈ మధ్యన మా దగ్గరకు కూడా ఎవరైనా వస్తే ఫ్యామిలీ హిస్టరీ తరోగా తీసుకోవాలండి. ఏ డాక్టర్ అన్నా మీ ఫ్యామిలీ గురించి చెక్ చేయకుండా, మీ ఇంట్లో ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందా, ఏం క్యాన్సర్, ఏ వయసులో క్యాన్సర్ కనుక్కోకుండా హార్మోన్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. బికాస్ అడగకపోతే మీకు దాని ఇంపార్టెన్స్ తెలియదు. మీ పిన్నికి, పెద్దమ్మకి ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, నేను అడగకపోతే మీరు ఎందుకు అది ఇంపార్టెంట్ అనుకుంటారు? సో థరో ఫ్యామిలీ హిస్టరీ, మీ గురించి పూర్తిగా అన్నీ చెక్ చేసి మీకు సూటబుల్గా ఉండే మందులు ఇస్తే ఎవ్వరూ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వైపు వెళ్ళరు. ఈ బర్త్ కంట్రోల్ పిల్ మట్టుకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఇవ్వము. ఎవరికన్నా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా వాళ్ళకి బర్త్ కంట్రోల్ పిల్ సూట్ కాదు. అండ్ ఎవరికన్నా ఫిట్స్ వస్తాయి అనుకోండి, సివియర్ మైగ్రేన్ వచ్చి కళ్ళు కనిపించకుండా ఒళ్ళంతా తిమ్మిర్లు వచ్చినట్టు, అలా సివియర్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకు కూడా సూట్ కాదు. లేకపోతే యూ కెన్ గివ్ ఇట్. చాలామంది ఐపిల్ వేసుకుంటారు. ఐపిల్ 10 బర్త్ కంట్రోల్ పిల్స్లో ఈ రోజువారీ వేసుకునే బర్త్ కంట్రోల్ పిల్ 10లో ఉన్నంత హార్మోన్ ఒక ఐపిల్లో ఉంటుంది. సో ఐపిల్ రిపీటెడ్గా తీసుకుంటే 6 నెలలకి 1 కన్నా ఎక్కువ ఐపిల్ తీసుకుంటే వాళ్ళలో చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చూస్తాము.
పీరియడ్స్ బాగా అప్ అండ్ డౌన్ అయిపోతాయి, జుట్టు ఊడిపోవడము, మొటిమలు రావడము, లావ్ అవ్వడము, ఆ తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్. సో కొంతమంది ప్లాన్డ్గా సరే మనం ఇలా చేద్దాము, ఒక 2 days తర్వాత నువ్వు ఐపిల్ వేసేసుకో అని డిసైడ్ అయిపోతున్నారు. ఐపిల్ పైన రాసి ఉంటుంది ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. అంటే అది కాండోమ్ టేర్ అయినా కాండోమ్ లీక్ అయినా అలాంటి సిట్యువేషన్స్లో ఎమర్జెన్సీ అప్పుడు తీసుకోవాల్సిన మందు అది. బికాస్ ఇట్ ఈస్ అ వెరీ హై డోస్ హార్మోన్. అలాంటి సిట్యువేషన్స్లో తీసుకోవాల్సిన ఒక మెడిసిన్ని ఎలెక్టివ్గా నేను ఇంకేమీ వాడము అదే వేసేసుకుంటాము అని ఆ తర్వాత నెలల తరబడి మా చుట్టూ తిరుగుతారు, ఇది సరిగా లేదు, టైంకి పీరియడ్ రావట్లేదు, నేను అంత లావ్ అయిపోతున్నాను ఎక్సెట్రా అని. సో ఐపిల్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్ అండి. ప్లాన్డ్గా ఐపిల్ పైన డిపెండ్ అవుతాను అంటే ఇక మా చుట్టూ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో. ఎనిమియా లైక్ అలాంటి మోర్ దెన్ దాట్ అండి, పీరియడ్స్ టైంకి రావు, ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తుందో లేదో తెలీదు, నెలకి ఎన్నిసార్లు వస్తుందో తెలీదు. అంటే ఇది వేసుకున్న ఈ పిల్లు వేసుకున్న వెంటనే వాళ్ళకి పీరియడ్స్ అనేది వచ్చేస్తుందా? లేదు అని చాలామంది అలా అనుకుంటారు. ఒక నెలలో ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ ముందు ఐపిల్ తీసుకుంటే ఆ నెలలో 2 పీరియడ్స్ వస్తాయి. ఎగ్ రిలీజ్ తర్వాత తీసుకుంటే ఆ నెలలో పీరియడ్ రాదు, వచ్చే నెలలో 2 వస్తాయి. సో ఈ ఐపిల్ ఎప్పుడు తీసుకున్నాము ఆ నెలలో ఆ మెన్స్ట్రువల్ సైకిల్లో దాన్ని బట్టి ఉంటుంది. ఒక నెల ఇప్పుడు ఒక నెల అప్పుడు అలా తీసుకున్నారు అంటే ఇంకా మొత్తం 3-4 months అప్ అండ్ డౌన్ డిస్టర్బ్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ అసలు ఏమేమి ఉంటాయి, అవి లేడీస్కి ఏ రకంగా హెల్ప్ అవుతాయి, ఈ విషయాలన్నీ కూడా ఇంత చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.